హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిఎం విశ్వకర్మ ఫాదర్ నేమ్ అండ్ స్పోర్ట్స్ నేమ్ ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి, మన అప్లికేషన్ ఎలా ముందుకు వెళ్ళాలనేది 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొత్త జిల్లాలు అప్డేట్ అయిన వాళ్ళు ఎలా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన పిఎం విశ్వకర్మ పోర్టల్లోకి వెళ్ళిపోయి మన సిఎస్సి ఐడితో లాగిన్ చేయవలసి ఉంటుంది. నేనైతే క్రోమ్ బ్రౌజర్లో చేయట్లేదు, ఫైర్ బాక్స్లో చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్లో సరిగ్గా పనిచేయట్లేదు సైట్ అనేది. ఫైర్ బాక్స్లో అయితే చక్కగా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. కొంచెం లేట్ అయినా సరే కంపల్సరీగా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. అందుకే నేను ఫైర్ బాక్స్లో చేస్తున్నాను. మనం ఆల్రెడీ లాగిన్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్. వాళ్ళ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్తో లాగిన్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఆ అగ్రీమెంట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ యాజ్ ప్రాసెసింగ్ విత్ లాగిన్, మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే ఉన్నారు. అంటే మనం అప్లికేషన్ సగంలో ఆపేసాం కదా ఫ్రెండ్స్, అందుకే అలా ఉంటుంది. కంగారు పడాల్సిన పని లేదు. ఇక్కడ మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, మన ఆధార్లో కేర్ ఆఫ్ దగ్గర ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ యాడ్ అవ్వకుండా ఉండటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కొత్తగా అప్డేట్ చేసినా కానీ తీసుకోవట్లేదు. అలాంటప్పుడు ఈ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలనేది ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్ట్ వస్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకోసం చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఫాదర్ నేమ్, స్పోర్ట్స్ నేమ్ ఏమీ చూపించట్లేదు. దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మోర్ టూల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డెవలపర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్క్రిప్టర్ మీద ఉంటుంది, ఆప్షన్ అనేది ఇన్స్క్రిప్టర్ మీద ఉంటుంది. తర్వాత దాని పక్కన యారో మార్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఇక్కడ పేజ్లో ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ కింద సెలెక్ట్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, రీడ్ ఓన్లీ అని ఉంది కింద నుంచి 3వ లైన్. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రీడ్ ఓన్లీ అనేది దాన్ని డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని రిమూవ్ చేసి ఏదన్నా పేరు టైప్ చేయండి. మీరు ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ టైప్ చేయండి. ఇది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ హైలైట్ అయితే పోయి చక్కగా మనం టైప్ చేయడానికి వీలుగా వచ్చేసింది. నేనైతే నేమ్ మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసే క్యాస్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అప్లికేషన్ మొత్తం ఎప్పటిలాగే సెలెక్ట్ చేసేసుకొని ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. తర్వాత కొంతమంది అంటున్నారు ఇది వర్క్ అవ్వట్లేదు అని అంటారని నేను ఈ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. సెక్యూరిటీ రీజన్స్ కోసం ఈ వీడియోకి మాస్క్ వేసాను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇదిగోండి, జిల్లా ప్లేస్లో అదర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డూ యూ కమ్ అండర్ గ్రామ పంచాయతీ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ అడ్రస్లో మనం కొత్త జిల్లా అయితే ఏదైతే అప్డేట్ చేసామో దాని అడ్రస్ మొత్తం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేశాను. ఇక్కడ డిస్టిక్ ప్లేస్లో ఓల్డ్ డిస్టికే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు మండలం అని విలేజ్ పేరు చూపిస్తుంది. నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, నెక్స్ట్ కొట్టేశాను. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తున్నాను.
బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేసిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ వచ్చి క్రెడిట్ సపోర్ట్లో కూడా మనకు లోన్ ఎంత కావాలో అది కూడా పెట్టేస్తాను. ఇచ్చేసాక కిందకి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్రెడిట్ సపోర్ట్ దేనికని అడుగుతుంది, దేని పర్పస్ అని. బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందకి స్క్రోల్ డౌన్ చేసి నెక్స్ట్ కొట్టేయాలి. అయిపోయాక ఇక్కడ మనకి స్కిల్ డీటెయిల్స్, టూల్ కిట్ డీటెయిల్స్, మార్కెటింగ్ సపోర్ట్ ఏమైనా కావాలని అడుగుతుంది. ఏమీ మనం సెలెక్ట్ చేసుకోకపోయినా పర్లేదు, నెక్స్ట్ కొట్టేయండి. తర్వాత డిక్లరేషన్ పేజ్కి వస్తుంది. డిక్లరేషన్ పేజ్లో మనం అగ్రీడ్ పేజ్ క్లిక్ చేసి సబ్మిట్ చేయటమే. మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయి మన అప్లికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రావడం కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.